అసలు వరి పొలానికి ఏ ఎరువులు ఎక్కువగా అవసరమవుతాయి? 20-20, 14-35, 28-28, డీఏపీ ఇంకా ఇతర ఎరువులు అయిన 10-26, 3-17 ఇలా ఏ ఎరువులు ఎప్పుడు వేసుకోవాలనేది రైతుల్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎరువుల బస్తాలో ఉండే పోషకాల గురించి కూడా రైతులకు అంత క్లారిటీ ఉండదు. ముందుగా అండి మనం ఇప్పుడు చెప్పుకున్న కాంప్లెక్స్ ఎరువుల్లో 2-3 ప్రధాన పోషకాలు మాత్రమే ఉంటాయండి. ఇక ఎరువుల బస్తాలో పోషకాల్లో నిష్పత్తిలో తేడా ఉంటాయి తప్ప పలానా కాంప్లెక్స్ ఎరువులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి, ఈ ఎరువులో అంత పోషకాలు లేవు, ఇది ఎక్కువ బలాన్ని ఇవ్వదు అనేది ఏమీ ఉండదండి. మన యొక్క పంట కాలం అదేవిధంగా మన పంట యొక్క వయసును బట్టి ఏ ఎరువు ఎక్కువగా అందిస్తే బాగుంటుందో తెలుసుకొని ఆ టైంకి మనకు కావలసిన ఎరువు యొక్క నిష్పత్తి ఏ ఎరువుల బస్తాలో ఎక్కువగా ఉందో తెలుసుకొని ఆ ఎరువు అందిస్తే సరిపోతుందండి. ఇందులో ఇంతకంటే బ్రహ్మ విద్య అయితే ఏమీ లేదు. ఇక మన ఛానల్లో అండి దమ్ములో వేసుకోవాల్సిన ఎరువులు, ఆ తర్వాత పిలక దశలో వేసుకోవాల్సిన ఎరువులు, ఇక చివరి దఫా అయిన చిరుపొట్ట దశలో వేసుకోవాల్సిన ఎరువుల గురించి క్లారిటీగా అదేవిధంగా ఆ ఎరువులు ఎందుకు వేసుకోవాలని వివరాలతో కూడిన వీడియోస్ అయితే రాబోతున్నాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకునేదండి మొదటి దశ, అంటే దమ్ములో వేసుకునే దశ. ఇప్పుడు మనకు కావాల్సిన ఎరువు భాస్వరం. భాస్వరం ఎంత ఎక్కువగా అందించుకుంటే మనకి వేరు వ్యవస్థ అంత బాగా ఉంటుంది. వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మనకి పిలకలు కూడా అంత బాగా వస్తాయి. కనుక వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైన ఎరువు భాస్వరం. ఈ భాస్వరం ఎరువు మనం ఇప్పుడు చెప్పుకున్న బస్తాలలో ఏటిలో ఎక్కువగా ఉంటుందో తెలుసుకొని ఆ ఎరువు అందిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న కాంప్లెక్స్ ఎరువుల్లో భాస్వరం ఎరువు అత్యధికంగా ఉన్నది డిఏపి బస్తాలో అండి మనకి భాస్వరం ఎరువు 46% ఉంటుంది. 14-35 అదేవిధంగా ఇతర 10-26 లాంటి ఎరువుల్లో కూడా భాస్వరం ఉంటుంది. అయితే ఈ యొక్క సంఖ్యలలో ఇప్పుడు ఈ సంఖ్య ఉంది కదండి 14-35, 14 అదేవిధంగా 3-17 ఈ అంకెల్లో అండి మధ్య సంఖ్య ఉంది కదా, దీన్ని భాస్వరం ఎరువుని సూచిస్తుంది. ఈ యొక్క మధ్య సంఖ్య వాల్యూ ఎక్కువగా దేంట్లో ఉంటే ఆ ఎరువును అందించుకుంటే సరిపోతుంది. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే దశలో అండి వేరు వ్యవస్థకు ఎటువంటి చీడపీడలు, రోగాలు, తెగుళ్ళు సోకోకుండా ఉండాలన్నా, ఆ తర్వాత పిలకలు వచ్చేటప్పుడు పిలకలు కూడా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలంటే అండి మొక్కకి రోగనిరోధక శక్తి బాగా ఉండాలి. మొక్క యొక్క రోగ నిరోధక శక్తి బాగా అభివృద్ధి చెందాలంటే మొక్కకి పొటాష్ ఎరువు అందించాలండి. వరి పంట ఇప్పుడు పెరుగుదల దశలో ఉండదండి. ఇక వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఆ తర్వాత పిలక వేసే దశ మాత్రమే ఉంటుంది. అయినా కానీ మనకి పిలకలు బాగా రావాలంటే కొద్ది మేరకు యూరియా అందిస్తే సరిపోతుంది. యూరియా కూడా ఎక్కువగా వేసుకోవద్దండి. యూరియా వల్ల పచ్చదనం పెరిగి పురుగు ఆశిస్తుంది కనుక కొద్ది మొత్తంలో అంటే 20-25 కేజీల యూరియా అందిస్తే సరిపోతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉందండి, జింకులోప సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా జింకులోప సమస్య నివారణకు మనకి దుక్కిలో అండి ఎకరానికి 10 కేజీల జింక్ సల్ఫేట్ చల్లుకుంటే బాగుంటుంది. సో ఇంతేనండి, మనకి దమ్ములో వేసుకునే ఎరువుల్లో ఇంతకు మించిన ఎరువులు అయితే అవసరం ఉండదు. ఇక రెండో దఫా అయిన పిలక దశలో కొంత మేరకు సూక్ష్మ పోషకాలు కూడా అందించుకుంటే బాగుంటుంది. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక దమ్ముల విషయానికి వస్తే డిఏపి వేసుకుంటే ఒక డిఏపి కట్ట, అదేవిధంగా 15-20 కేజీల యూరియా, అదేవిధంగా 10-15 కేజీల పొటాష్ అందించుకుంటే సరిపోతుంది. మిగతా కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా వేసుకోవచ్చండి, డిఏపి వేసుకోవాలని అయితే రూల్ అయితే లేదు. డిఏపి వేసుకోవడం వల్ల అత్యధిక సంఖ్యలో భాస్వరం అయితే అందుతుంది తప్ప మనకి ఈ ఎరువే వేసుకోవాలి, ఆ ఎరువు వేసుకోకూడదు అని ఏమీ లేదు. డిఏపి దొరికితే డిఏపి వేసుకోండి, 20-20 వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. డిఏపి వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక డిఏపి ఒకసారి వేసుకుంటే ఇక మిగతా 2 దఫాల్లో మనకి కాంప్లెక్స్ ఎరువు వేసుకున్నా వేసుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక యూరియా అదేవిధంగా పొటాష్ కలిపి వేసుకుంటే సరిపోతుంది. కానీ రైతులందరూ కూడా ప్రతిసారి ఉట్టి యూరియా వేస్తే ఏం బలం ఉంటుందని ప్రతిసారి కూడా ఇక వందల వేలు ఖర్చు పెట్టి ఇక ఈ కాంప్లెక్స్ ఎరువులు అయితే అందిస్తారండి. మీరు మొదటి దఫాలో డిఏపి వేసుకుంటే కాంప్లెక్స్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రైతులు వినరండి, ప్రతిసారి కూడా కాంప్లెక్స్ ఎరువుని అందించి ప్రతిసారి మనం వేసుకునే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో భాస్వరం ఎరువు తప్ప ఒక అద్భుతమైన పదార్థం అయితే ఏమీ ఉండదండి. రైతులకి మందుకట్ట బస్తాల గురించి అవగాహన లేక ఇలా వేలు ఖర్చు పెట్టి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు అయితే అందిస్తున్నారు. అంత అవసరం లేదండి. కనుక ఈ వీడియోతో పాటు మిగతా వీడియోలు కూడా మీ దాకా చేరాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.